గురుభ్యో నమః. మనం వాస్తు ఫర్ బిజినెస్ అంటే వ్యాపార వృద్ధి కోసం వాస్తు తెలుసుకుందాం. వ్యాపారంలో వృద్ధి కోసం ఈ వాస్తు ఉపయోగాలను ప్రయత్నించండి. వాస్తుశాస్త్రం ఇంట్లో ఉంచిన వస్తువులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా వ్యాపారంలో ఆర్థిక సమతుల్యత కొనసాగించడానికి ఇది అవసరం. మీరు కారణం లేకుండా వ్యాపారంలో మళ్ళీ నష్టాన్ని ఎదుర్కొన్నట్లయితే మీరు సులభమైన వాస్తు చిట్కాలను ప్రయత్నించండి. ఇప్పుడు అటువంటి వాస్తు చిట్కాలు తెలుసుకుందాం. నెంబర్ 1, కుబేర దేవతను స్థాపించండి. వాస్తు ప్రకారం ఉత్తర దిశను ధనస్థానంగా పరిగణిస్తారు. ఈ దశలో మీ ఆఫీసులో కుబేర దేవతను స్థాపించండి. అంటే విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోండి. అలాగే ఆ దిశలో గోడపై పచ్చదనాన్ని చూపించే పెయింటింగ్ వేయించండి. ఇది మీ వ్యాపారంలో ఎల్లప్పుడూ వృద్ధిని కలిగిస్తుంది. అంటే ఆకుపచ్చ రంగు పెట్టండి. రంగు అనమాట, గోడ రంగు ఆకుపచ్చగా ఉండాలి. క్యాష్ కౌంటర్ దిశ. క్యాష్ కౌంటర్ మరియు లాకర్ వాస్తు ప్రకారం ఉండాలి. ఇది ఎల్లప్పుడూ ధనాన్ని ఆకర్షిస్తుంది. క్యాష్ కౌంటర్ ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలి. ఆఫీస్ లాకర్ లేదా ధనం పెట్టే డబ్బా అంటే గల్లా పెట్టే అంటారు కదా, అది ఉత్తరం వైపు ముఖం చేసి నైరుతిని పశ్చిమ దిశలో ఉంచాలి. క్యాష్ లాకర్కి ఎదురుగా మీరు అద్దం ఉంచితే వ్యాపారంలో లాభం కలిగినప్పుడు అది మీ సంపదలో కొనసాగుతుంది. అంటే ఏంటంటే మీరు క్యాష్ లాకర్ ఉంటుంది కదా, అది మీరు అద్దం ఆ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే ఏంటంటే మల్టీప్లయర్ అంటే అనమాట, మీకు వచ్చే ప్రాఫిట్ మల్టీప్లయర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకోటి అంటే ఆఫీస్లో ఏ విధమైన విరిగిన అద్దం ఉండకూడదు. ప్రధాన ద్వారం. ఆఫీసులో ఏదైనా ఆఫీసు లేదా దుకాణం యొక్క ప్రధాన ద్వారం ఉత్తమంగా ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో మాత్రమే ఉండాలి. ఇది మాతా లక్ష్మిని ప్రసన్నం చేసుకుంటుంది. వర్క్ ప్లేస్ ద్వారా మొక్కలు. వర్క్ ప్లేస్ వద్ద మనీ ప్లాంట్, లక్కీ బ్యాంబూ అంటే వెదురు ఉంటుంది, లక్కీ బాంబు అని అది, లేదా జేడ్ ప్లాంట్స్ ఉంచడం శుభకరం. ఇది ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. అలాగే మీరు ఏదైనా ముండ్ల చెట్లను నాటడం నుంచి దూరంగా ఉండాలి. కాన్ఫరెన్స్ రూమ్. చర్చల కోసం మనం కాన్ఫరెన్స్ రూమ్ వాడతాం. ఇది ఈశాన్య లేదా పశ్చిమ దిశలో ఉండాలి. కాన్ఫరెన్స్ రూమ్ ఎప్పుడు నైరుతి దిశలో ఉంచకండి. ఇది పని రంగంలో ప్రగతిని తెస్తుంది. చిన్న మందిరం. వర్క్ స్పేస్ ద్వారా చిన్న మందిరం ఖచ్చితంగా ఉండాలి. మరియు ప్రయత్నించి మీరు ఉదయం వర్క్ ప్లేస్లోకి ప్రవేశించగానే మందిరాన్ని శుభ్రం చేసి ధూపం లేదా దీపం వెలిగించండి. ఉత్తర దిశకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉత్తర దిశను ధనదాత కుబేర దిశగా పరిగణిస్తారు. ఇక్కడ ఆకుపచ్చ చిలుక చిత్రం లేదా పచ్చదనానికి సంబంధించిన చిహ్నాన్ని ఉంచండి. ఇది బుధగ్రహాన్ని బలపరుస్తుంది. ఇది వ్యాపార నిర్ణయాలకు సహాయపడుతుంది. వ్యాపార వృద్ధి యంత్రం. వాస్తు మరియు వాస్తు ధర్మం యంత్రాలను పూజను శుభకరంగా భావిస్తారు. వ్యాపారంలో లాభం కోసము శుభముహూర్తంలో వ్యాపార వృద్ధి యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. ప్రధాన ద్వారం మరియు గల్లాపెట్టె దిశ. ఆఫీసు లేదా దుకాణం యొక్క ప్రధాన ద్వారం ఉత్తర, ఈశాన్య లేదా వాయవ్య దిశలో ఉండాలి. గల్లాపెట్టె లేదా క్యాష్ కౌంటర్ కూడా ఉత్తర దిశలో ఉంచండి. రంగుల ప్రభావం. ఆఫీసు కోసం తెలుపు, క్రీమ్ లేదా హల్కా అంటే లైట్ కలర్స్ అనమాట, లైట్ కలర్స్ వేయండి. ఈ రంగులు సకారాత్మక శక్తిని అంటే పాజిటివ్నెస్ ఇస్తుంది అనమాట, మానసిక శాంతిని ఇస్తుంది. కూర్చునే దిశ. వ్యాపారస్తుడి గది నైరుతి దిశలో ఉండాలి మరియు కూర్చునే దిశ ఉత్తరం వైపు ఉండాలి. అలాగే వెనుక భాగం దృఢమైన గోడ ఉండేలా చూసుకోండి. ఎస్పెషల్లీ మీ మారాఠీ వాళ్ళు ఉంటారు, మారాఠీ వాళ్ళు వెనక గోడ ఉంటుంది, వాళ్ళ గోడ కానుకొని కూర్చుంటారు. చూడండి. శ్వేతార్క గణపతి ప్రతిష్ట. దుకాణం లేదా ఆఫీస్లో శ్వేతార్క గణపతి మరియు ఏకాక్షి శ్రీఫలాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించండి. వారానికి ఒకసారి మిఠాయిలు అర్పించి ప్రసాదం పంచండి. వ్యాపార స్థలంలో లోహపు తాబేలను ఉంచడం వల్ల ధనము మరియు విజయం సాధిస్తాయి. అది ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తుంది. తాబేలు శనికి కారకుడు అనమాట, శని గ్రహానికి. సో అది మీకు గ్రోత్ ఇస్తుంది అనమాట. మీరు పెడితే అందుకే లోహం అంట, మెటల్ది కానీ అనమాట. ధన్యవాదాలు.